గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఈరోజు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మనకి శుభ్ హెల్త్ ప్రో గురించి. శుభ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన కొటేషన్స్ గురించి, ప్రాసెస్ గురించి ఒక్కసారి బేసిక్ డీటెయిల్స్ అన్ని చెప్పమని చెప్పేసి ఈరోజు మనకి ఆ పాలసీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఆ పాలసీది మనకి ఇది శుభ్ హెల్త్ ప్రో. ఈ పాలసీకి సంబంధించింది మనం చూసుకోవచ్చు. దీంట్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మినిమం ప్రీమియం ఏంది, మ్యాక్సిమం ప్రీమియం ఏంది, అసలు శుభ హెల్త్ ప్రో పాలసీ ఎందుకు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్, పీపీటీలు, పీటీలు, ప్రీమియం, రైడర్స్, బెనిఫిట్స్, అసలు ఏ సెక్టర్ సంబంధించిన పాలసీ అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్ డీటెయిల్స్ ఇస్తానండి, దాని తర్వాత మనకి మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ 1 or 2 వీడియోస్ కవర్ చేస్తాను. ఒక్కసారి చూడండి. మనకి క్విక్ కోర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ శుభ్ సొల్యూషన్స్లోకి వెళ్ళాలి. శుభ్ హెల్త్ ప్రో. శుభ్ హెల్త్ ప్రోలో మనకి ఇక్కడ చూడండి, మనకి గ్యాలరీ ఓపెన్ చేసుకున్న శుభ్ హెల్త్ ప్రో. ఇక్కడ వ్యూ క్యూ ఫీచర్స్ చూడండి. 0 ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. మనకేదన్నా బయట మ్యూచువల్ ఫండ్లో కానీ ఎక్కడన్నా పెడుతుందంటే ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్, ప్రీమియం మెయింటెనెన్స్ ఛార్జెస్, ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఫండ్ మేనేజర్ ఛార్జెస్, ఇట్లా 2-3 రకాల ఛార్జెస్ అనేవి బయట తీసుకుంటూ ఉంటారు. ఈ పాలసీలో మనం డబ్బులు పెట్టడం వల్ల ₹1 కూడా అలొకేషన్ ఛార్జెస్ అనేవి ఉండవు. లంసమ్ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ పర్మనెంట్ డిజబిలిటీ జరిగినప్పుడు, యాక్సిడెంటల్ జరిగినప్పుడు మనకు లంసమ్ పే అవుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది హెల్త్ రిలేటెడ్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండడానికి అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనుషులకి క్యాన్సర్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్. మనకి క్రిటికల్ ఇల్నెస్ ఇన్బిల్ట్ వ్యవర ప్రీమియం కూడా ఉంటుంది. ఇది మేజర్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా, మార్కెట్ రిలేటెడ్గా, ఫండ్ రిలేటెడ్గా రిటర్న్స్ వస్తాయి. ఈ రిటర్న్స్ అనేది మెడికల్ ఎక్స్పెన్సెస్ని బీట్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి మనకు బేసిక్ థింగ్గా అదొక్క ఉద్దేశంతోన శుభ్ హెల్త్ ప్రో అనే పాలసీ అనేది మనకు లాంచ్ చేశారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది రాను రాను పెరుగుతూ ఉంటుంది. మనకి ఎన్ని పాలసీస్ ఉన్నా, ఎన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి దాంట్లో కంటే ఎక్కువ డబ్బులు అవసరం వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి హెల్త్ రిలేటెడ్గా నీడ్స్ని ఫిల్ఫిల్ చేయడానికి ఈ పాలసీ నుంచి వచ్చే రిటర్న్స్ అనేది వితౌట్ ట్యాక్స్ లేకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్కి తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది బేసిక్ థింగ్స్. ఇది ఫీచర్స్. బ్రోచర్స్ కావాలంటే బ్రోచర్స్ పంపించవచ్చు. ఇక్కడ సెల్ఫ్, లిమిటెడ్ పే. దీంట్లో ఫ్యామిలీ సెక్యూర్ ప్రో, ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ ప్రో, ఫ్యామిలీ సెక్యూర్ ప్రో అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 దానిలో చిన్న చిన్న వేరియేషన్సే ఉంటాయి. ఒకరోజు ఈ 2 వేరియేషన్స్ గురించి నేను ఇంకా కొంచెం క్లారిటీగా తెలుసుకొని నెక్స్ట్ రాబోయే వీడియోలలో మీకు కవర్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్యూచర్ సెక్యూర్ ప్రో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిస్టర్ పెడుతున్నాను, ఇక్కడ మెయిల్ పెడుతున్నాను, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నాను. ఇదేంటంటే సేవింగ్ పాలసీ అండర్లోకి వస్తుంది. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మినిమం ఒక 3 lakhs పెడుతున్నాను. మొబైల్ నెంబర్ ఏమీ అవసరం లేదు. పాలసీ టర్మ్ చూడండి, మినిమం 20 years, మ్యాక్సిమం 40 years వరకు పాలసీ టర్మ్ అనేది తీసుకోవచ్చు. మనకి ఎండోమెంట్ ఆప్షన్ లాగా అనమాట. పాలసీ టర్మ్ ఓకే. పీపీటీ వచ్చేసి మినిమం 5 years, 20 years పీపీటీ వరకు కూడా ఉంది. మనకు నార్మల్గా ఇప్పటి వరకు ఎండోమెంట్ పాలసీలల్లో ఏ పాలసీ అయినా పీపీటీ అనేది 12 years మ్యాక్సిమం ఉంది. ఓన్లీ మనకి టర్మ్ ఇన్సూరెన్స్లలో మాత్రం రెగ్యులర్ పీపీటీ పెట్టుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది మినిమం 5 years, సింగిల్ పే 10 years, 12 years, 15 years, 20 years అట్లా పెట్టుకోవచ్చు. కానీ సేవింగ్ సొల్యూషన్స్లో పీపీటీలో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉన్న 12 years కాదు, నేను 20 years పే చేస్తాను కూడా దీంట్లో పేమెంట్ చేపించవచ్చు. ఓకేనా. ప్రీమియం వచ్చేసి మినిమం ప్రీమియం 24,000, నేను ఒక ₹1,00,000 తీసుకుంటున్నాను. సమ్ అష్యూర్డ్ మల్టిప్లై. మన నార్మల్గా గ్రిప్లో కానీ గ్యారెంటెడ్ పాలసీస్లలో మినిమం సేవింగ్ పాలసీస్ ఏ పాలసీ తీసుకున్నా మినిమం 10 times, మ్యాక్సిమం 15 to 16 times ఉంటుంది. దీంట్లో సమ్ అష్యూర్డ్ మినిమం 15 times కవరేజ్ అనేది ఉంటుంది.
మనకి దీంట్లో రైడర్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక్కసారి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓపీడీ ప్లస్ రైడర్స్ కంపల్సరీ ఇవ్వాలి అంటుంది. ఇప్పటి వరకు అయితే ఓకే కదా, ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా. ఒక్కసారి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి, నోట్ చేసుకోండి, మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే ఓపీడీ ప్లస్ రైడర్స్ మ్యాండటరీ. ఓపీడీ ప్లస్ ఈ రైడర్స్ కంపల్సరీ యాడ్ చేయాలంటుంది. ఇది రైడర్ సెలెక్టెడ్ చేసుకోవాలి. ఇక్కడ లైవ్ డీటెయిల్స్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఒక 97, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ ఒక్కటి చేంజ్ చేయండి అంతే, మిగతా అన్ని ఏం అవసరం లేదు. లాగిన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళవి ఎవరైనా ఇద్దరు డీటెయిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సిస్టర్ పెడుతున్నాను, బ్రదర్ పెడుతున్నాను. సేమ్ రిలేషన్ ఉండొద్దు, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొద్దు, ఇక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఈ ఓపీడీ రైడర్లు మాత్రం యాడ్ చేయాలి, మిగతా రైడర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇన్ని రైడర్స్ ఉన్నాయి ఒక పాలసీలో, ఇన్ని రైడర్స్ ఇంటర్నల్గా వచ్చే పాలసీ ఏదైనా ఉంది అనుకుంటే ఈ హెల్త్ ప్రో పాలసీస్ అని చెప్పుకోవచ్చు. శుభ హెల్త్ ప్రో, ఓకేనా. దీంట్లో ఏంది, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కవరేజ్ వస్తుంది, టర్మినల్ ఇల్నెస్ రైడర్ వచ్చేస్తుంది, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ వస్తుంది. అన్నీ కూడా రైడర్స్ అన్నీ ఇంటర్నల్గా యాడ్ అయిపోతాయి. ఓపీడీ రైడర్స్ వస్తున్నాయి, పర్మనెంట్ డిజబిలిటీ రైడర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇక్కడ కంటిన్యూ కొట్టేస్తే ఈ 4 రైడర్లు యాడ్ అవుతాయి. 81,000 రూపీస్ నార్మల్ ప్రీమియం వస్తుంది, టర్మ్ రైడర్ వస్తుంది, టర్మినల్ ఇల్నెస్ ప్లస్ టర్మ్ బూస్టర్ అనే రైడర్ యాడ్ అవుతుంది, యాక్సిడెంటల్ డెత్ రైడర్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ రైడర్, ఓపీడీ ప్లస్ రైడర్, ఈ 4 రైడర్లు యాడ్ అవుతున్నాయి. మొత్తానికి కలిపి మనం పే చేస్తుంది 1,00,000 రూపాయలే, ఓకేనా. 18,000 రైడర్ ప్రీమియము, మిగతా 81,000 రూపీస్ ఏదైతే ఉందో అది బేస్ ప్రీమియం. బేస్ ప్రీమియం అంతా కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వచ్చేవన్నీ కూడా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే 2-3 రకాల బెనిఫిట్లు అడిషనల్గా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా రిటర్న్స్, సేవింగ్ పాలసీ కింద వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది మేజర్స్కి ఇవ్వచ్చు, 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే రైడర్స్ అన్ని ఇంటర్నల్గా ఉన్నాయి కాబట్టి ప్రపోజల్ కేస్ కింద సెల్ఫ్ అవి ఇవి వేరే ఏ కాన్సెప్ట్లో మనం ఇవ్వలేము, ఓన్లీ సెల్ఫ్ ప్రొఫైల్ మాత్రమే. 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి మనం ఈ పాలసీ అనేది గైడ్ చేయొచ్చు. ప్రీమియం మినిమం 24,000 నుంచి ఇవ్వచ్చు. పీపీటీ మినిమం 5 ఇయర్స్, మ్యాక్సిమం 20 ఇయర్స్, పాలసీ టర్మ్ మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్. రైడర్స్ అన్ని ఇంటర్నల్గా వస్తాయి. వివరా ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు, పర్మనెంట్ డిజబిలిటీ జరిగినప్పుడు ఇట్లా రిటర్న్స్ అనేది ఈ విధంగా వస్తుంది. 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఇంత పర్సంటేజ్ ప్రకారం చూపిస్తుంది కదా, మనం ఒక 15% ప్రకారం చూద్దాం. 15% ప్రకారం వేసుకున్నా కూడా మనకి ఇంత రిటర్న్స్ అనేది కనిపిస్తుంది, ఓకేనా అండి. ఇక మనకు రిటర్న్స్ గురించి పెద్ద అవసరం లేదు, సేమ్ పరమరక్షకులు ఉన్న కాన్సెప్టే. పరమరక్షకు ఇవ్వాలంటే మినిమం 3 lakhs ఇన్కమ్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఏజ్ లిమిట్ అట్లా ఉండాలి, రైడర్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. నాకు పరమరక్షక్ పాలసీ ఇవ్వలేను, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా రిటర్న్స్ కావాలి. మనకి ఇంకొకటి ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా ఫండ్ అనేది విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, నార్మల్గా మనకు విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ని బీట్ చేయడానికి తీసుకొచ్చిన బెస్ట్ పాలసీ అనమాట. ఇది మనకు 5 ఇయర్స్కి, 10 ఇయర్స్కి, 15 ఇయర్స్, 20, 25, 30, 35, 40 ఇయర్స్ వరకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎంత మెచ్యూరిటీ అమౌంట్ అయినా లక్ష రూపాయలు గ్రిప్ పాలసీలో కడితే 30 ఇయర్స్కి మనకి 60 లక్షలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రిటర్న్ రావు. దీంట్లో ఏంది 2 కోట్ల వరకు చూపిస్తుంది. 2 కోట్లలో 10% ట్యాక్స్ వేసుకున్న 20 లక్షలు పోయినా కూడా 1,80,00,000 అంటే బెస్ట్ రిటర్న్సే కదా. ప్రీమియమ్స్ ఎవర్ ఆప్షన్ ఉంది, నార్మల్ డెత్ అయినా ఏం జరిగినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇమ్మీడియట్గా ఇస్తారు, పాలసీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. వచ్చే అమౌంట్ మాత్రం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెడికల్ ఎక్స్పెన్సెస్కి అయితే ట్యాక్స్ ఏం కట్ కాదనమాట, ఓన్లీ 10% ఫండ్ మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు, మెచ్యూరిటీ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. మనకు దీంట్లో మీకు ఇప్పటివరకు నేను క్లారిటీ చేయలేని ఏంటంటే ఫస్ట్ ఫ్యూచర్ ప్రొటెక్ట్, ఫ్యామిలీ ప్రొటెక్ట్, ఈ 2 దాంట్లో గురించి డిఫరెన్స్ ఒకటి, వచ్చే రిటర్న్స్ గురించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్స్ అనేది
ఏ దానికి ఎట్లా విత్‌డ్రా చేసుకోవచ్చు, టాక్సబుల్లా కాదా, బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ గూడా నేను తెలుసుకుంటాను. తెలుసుకొని నెక్స్ట్ 1 ఆర్ 2 వీడియోలలో కవర్ చేస్తానండి. ఓకేనా? ఈరోజైతే బేసిక్ ఇంట్రొడక్షన్ క్లాస్ అన్నా చెప్పినా అని అనుకోండి. లేదంటే డీప్‌గా చెప్పినానన్నా అనుకోండి. ఇది శుభ్ హెల్త్ ప్రో పాలిసీ, సేవింగ్ పాలిసీ కిందికొస్తుంది. ఎలాంటి ఎడ్యుకేషన్ గానీ, ఇన్‌కమ్ ప్రూఫ్ గానీ అవసరం ఉండదు. మినిమమ్ 10థ్ క్లాస్ ఉన్నా ఇవ్వచ్చు. 24,000 నుంచి బేసిక్ ప్రీమియం, పీపీటీ, పీఈటీ అనేది ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఎండోమెంట్ ఆప్షన్ కింద ఇది తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. వచ్చే రిటర్న్స్ అనేది మనకు కన్వీనియంట్‌గా ఇది ఒకటి టాక్సబుల్ ఒకటి ప్లస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ ఒకటి. హెల్త్ ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా, హెల్త్ నీడ్స్ రిలేటెడ్‌గా విత్‌డ్రా చేసుకుంటే మాత్రం టోటల్ అమౌంట్ అనేది టాక్స్ ఫ్రీ అమౌంట్ మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అండి. ఇంగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకొచ్చిన డౌట్స్ అన్నీ గూడా నోట్ జేసుకోండి. నాకు మెసేజ్ చేయండి. ఆ డౌట్స్‌ని ఇంగ నేను క్లారిఫై చేయలేని కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ డౌట్స్‌ని మొత్తం కలిపి నెక్స్ట్ రాబోయే 2 వీడియోలల్ల ఈ పాలసీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ అండి.